నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ కెరియర్. మీ కెరియర్ ఎలా ఉంది, ఎలాంటి మలుపులు తిరగవచ్చు అండ్ ఫైనల్గా ఎలా ఉండబోతుంది. లైక్ కెరియర్లో మీరు ఎలాంటి పీక్స్ కానీ లేకపోతే ఎలాంటి మేజర్ చేంజెస్ చూడొచ్చు, ఎలాంటి షిఫ్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఈ రీడింగ్ ద్వారా చూద్దాం. అండ్ మీ కెరియర్ వల్ల మీ రిలేషన్షిప్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, మీ కెరియర్లో మీరు ఎలా మీ గ్రోత్ ఎలా ఉండబోతుంది, లేకపోతే మీకు ఎలాంటి కెరియర్ పాత్ ఉంటుంది, ఇవన్నీ మనం చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారో ఆ సిచ్యువేషన్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ పైల్ కార్డ్ నుంచి మీకు ఎలాంటి ఆ రీడింగ్ నుంచి మీకు ఏదైతే వచ్చిందో ఆ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి అందరితో అన్నీ రెజనేట్ అవ్వకపోవచ్చు. కొంతమందితో 50% రెజనేట్ అవ్వచ్చు, కొంతమందికి 10% రెజనేట్ అవ్వచ్చు, కొంతమందికి 90% రెజనేట్ అవ్వచ్చు, కొంతమందికి 100% రెజనేట్ అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్. చాలామంది ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి, బికాజ్ ఇట్స్ ఎ కలెక్టివ్ జనరల్ రీడింగ్ కాబట్టి. సో ఓపెన్ మైండ్తో చూడండి. రెజనేట్ అయితే వెల్ అండ్ గుడ్. అవ్వలేదు అంటే దిస్ రీడింగ్ ఈజ్ నాట్ ఫర్ యూ. మేబీ రేపో లేకపోతే ఎప్పుడైతే నేను మళ్ళీ రీడింగ్ చేస్తానో సో అప్పుడు అది రెజనేట్ అవ్వచ్చు. ఓకే, సో టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ నేను కార్డ్స్ నేను ఎలా తీసుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఇది మన మైనర్ ఆర్కానాలో అన్ని నెంబర్ కార్డ్స్ అనమాట. ఇవి వచ్చి కోడ్ కార్డ్స్ అండ్ ఇవి వచ్చి మనకి మేజర్ ఆర్కానా కార్డ్స్. సో మనం ఫస్ట్ ఈ నెంబర్ కార్డ్స్ నుంచి తీసుకుందాం. మన కెరియర్ ఎలా ఉంది, ఏం జరుగుతూ ఉండొచ్చు. సో మనం దీంట్లోంచి తీసుకుందాం. అండ్ మనకి కోడ్ కార్డ్స్ నుంచి మనం ఏ పొజిషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎలా ఉంది, ఎలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం కోడ్ కార్డ్స్ నుంచి తీసుకుందాం. ఫైనల్గా మనం ఏ స్టేజ్లో ఉండొచ్చు కెరియర్ పరంగా అనేది మనం మేజర్ ఆర్కానా నుంచి తీసుకుందాం. ప్రస్తుతానికి ఈ రెండింటిని ఇట్లా పెట్టి మనం దీంట్లోంచి అయితే ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాం పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. సో కెరియర్, కరెంట్ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే కెరియర్లో ఉన్న ఒడిదుడుకులు కావచ్చు, అన్నీ మనం చూద్దాం. మనకి రిలేషన్షిప్ పైన మన కెరియర్ ఎఫెక్ట్ కూడా మనకి ఈ కార్డ్స్ నుంచి బాగా తెలుస్తుంది. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం 10 of Wands, Ace of Swords, 5 of Swords, top of the deck lo 3 of Swords. సో కెరియర్ పరంగా చూస్తే మీకు అంత సాటిస్ఫైడ్ కెరియర్ పాత్ నాకు ఇక్కడ కనిపించట్లేదు. చాలా కష్టపడుతూ ఉంటారు, చాలా శ్రమిస్తున్నారు. మీరు చేసేదానికన్నా, మీ వల్ల అయిన దానికన్నా మీరు ఎక్కువ పని చేయడం, ఓవర్ టైం పని చేయడం, ఎక్కువ పని చేస్తున్నారు, తక్కువ శాలరీ తీసుకుంటున్నారు, అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇంత కష్టానికి ఇంత కష్టం పడి ఇంత కష్టం చేస్తూ కూడా మీకు తగిన సుఖం అయితే లేదు. కెరియర్లో అయితే మటుకు మీరు అంత సాటిస్ఫైడ్గా లేరు. అండ్ మీకు ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది మీ మనసులోనే. దట్ నేను ఇది కంటిన్యూ చేయాలా, దీన్ని వదిలేయాలా, ఇలానే నేను కంటిన్యూ చేస్తే నేను ఎక్కడుంటాను, నా పరిస్థితి ఏంటి. ఆపర్చునిటీస్ వస్తున్నట్లే వస్తాయి, చేజారిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడో ఒక స్పార్క్ కనిపిస్తుంది, అరే ఇది మన టైం వచ్చిందేమో, ఇప్పుడు మనకు కొంచెం బెనిఫిషియల్గా అనిపిస్తుందేమో, ఈ ఆపర్చునిటీ కానీ మనకు కరెక్ట్గా ఉపయోగించుకోగలిగినామంటే మన ఫేట్ మారిపోతుంది. సో దేవుడా నాకు ఇది ఎలా అయినా నాకు వచ్చేలాగా చూడు, గట్టిగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ ఏదో విధంగా ఒకలాంటి అపోజిషన్, డిఫీట్ అనేది పొందుతూ ఉంటారనమాట. సో ఇక్కడ మీ
తప్పు అంటే మీకన్నా ఇంకా స్ట్రాంగ్ పీపుల్ ఉండడం కానీ, మీరు ఏదైతే జాబ్కి అప్లై చేసుకున్నారో, లేకపోతే మీకు ప్రమోషన్స్ రావాలన్నా కానీ, ఏదన్నా కానీ మీ ఎదుగుదలకి, లేదు మీరు కోరుకుంటున్న జాబ్లోకి మీరు అడుగు పెట్టాలి అంటే మటుకు మీకు టఫ్ కాంపిటీషన్స్ అనేటివి ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీ బాగు కోరుకునేదానికన్నా మీరు నష్టపోతే సంతోషించే మనుషులు మీ చుట్టుపక్కల ఎక్కువ మంది ఉండొచ్చు. సో మీరేంటంటే అలాంటి వాళ్ళని కూడా మీరు కొంచెం గమనించుకోవాలి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ ఉందా అంటే సాటిస్ఫాక్షన్ లేదు. ఎమోషనల్ బ్యాగేజ్ అనేది ఉంటుందన్నమాట. ఒకలాంటి డిస్సాటిస్ఫాక్షన్, ఆ మనసు చంపుకొని చేస్తుండడం. ఎందుకంటే ఇంకొక దారి లేదు, ఇది కాకపోతే ఇంకేం చేయాలి, ఇంక ఎలా, సో ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోవడం అనమాట. కానీ మనసుకైతే మటుకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, హార్ట్ బ్రేక్ ఉంది, అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈ కెరియర్ మీరు ప్రజెంట్ మీరు ఏ జాబ్లో అయితే ఉన్నారో, లేదు జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే ప్రయత్నాలు ఫలించట్లేదు, అండ్ కోరుకున్న జాబ్ వరించట్లేదు, ఎంత ప్రయత్నించినా కానీ వెనుదిరగాల్సి వస్తుంది, ఎంత పోరాడినా కానీ లాస్ట్కి అంటే ఎక్కడో హోప్ ఉంటుంది కదా, దట్ ఇదన్నా సక్సెస్ అవుతుందేమో అని చెప్పి ఆ పీక్స్ వరకు వచ్చి ఒక్కసారిగా షాటర్డ్ డ్రీమ్స్ అంటారు కదా, అక్కడి వరకు వచ్చి ఇంకా లాస్ట్కి వచ్చేస్తుందిలే అనుకున్నప్పుడు, అక్కడ ఇంకా మనకి ఇది కాదు అన్నప్పుడు అసలుకి గుండెలు బదులైనట్లు అయిపోతుంది కదా, అలాంటి ఫీలింగ్ అనమాట. ఎంత గొడ్డు చాకరీ చేస్తాన్నా కానీ తగిన ఫలితం అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, మనకి వాండ్స్ స్వోర్డ్స్ ఉన్నాయి, ఫైర్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ. ఇక్కడ నిప్పుకి గాలి యాడ్ అయిందనుకోండి, ఈ గాలి గట్టిగా వీచే కొద్దికి ఈ నిప్పు ఇంకా బగ్మని మండుతుంది. సో ఆ విధంగా ఏంటంటే, ఇక్కడ ఏదన్నా మనకి బెటర్ అవుతుందేమో, ఇక్కడ ఏదన్నా నాకు ఈ కష్టం తగ్గుతుందేమో అనుకునే దగ్గర ఇంకా విగరస్గా, ఇంకా అనుకోని పెద్ద పెద్ద సంఘటనలు జరిగి ఇంకా ఎక్కువ బాధపడేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు కూడా మనల్ని సరిగ్గా అర్థం చేసుకుంటానంటారు. సరైన ఉద్యోగం లేదనో, సరిగ్గా సంపాదించట్లేదనో, లేకపోతే సెటిల్ అవ్వాల్సిన టైంలో ఇంకా సెటిల్ అవ్వట్లేదనో, లేకపోతే ఇలానే సూటిపోటి మాటలు కూడా మీరు పడుతుండొచ్చు అనమాట. సో ఇంత కష్టపడుతూ మళ్ళీ ఆ సూటిపోటి మాటలు పడుతున్నప్పుడు కూడా మీకు చాలా బాధ కలుగుతూ ఉంటుందన్నమాట. డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే మెంటల్ క్లారిటీ లేదు, చాలా ఆలోచిస్తుంటారు, బాధపడుతుంటారు. ఎంత బాధపడినా కానీ దానికి తగిన ఫలితం రావట్లేదు, సొల్యూషన్ దొరకట్లేదు ఇక్కడ బేసిక్గా. సో సొల్యూషన్ దొరక్కపోవడం కూడా ఇంకా ఎక్కువ బాధ పెడుతోందన్నమాట. అండ్ శత్రువులు ఇక్కడ నరదిష్టి, శత్రుపీడ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు అనుకోని విధంగా దెబ్బలు తగులుతూ ఉంటాయి అన్నమాట. మీకు చాలా నమ్మి వీళ్ళు మనకి ఏదైనా బెటర్ జాబ్ ఇప్పించగలుగుతారేమో అట్లా కూడా కొంతమంది ఆఫర్ చేసి ఉంటారు, దట్ బెటర్ జాబ్ ఇప్పిస్తాము, ఇలా ట్రై చేయి, నా దగ్గరికి రా, నేను వాళ్ళతో కలుపుతా, వీళ్ళతో కలుపుతా, ఇట్లాంటి మాటలు కూడా చాలా చెప్పి లాస్ట్కి హ్యాండ్ ఇస్తారనమాట. మళ్ళీ వెళ్ళి అడిగితే నేను ట్రై చేసినాను రాలేదు, లేకపోతే నీకు అంత అర్హత లేదు, లైక్ నీ క్వాలిఫికేషన్ వాళ్ళకి సరిపోలేదు, లేకపోతే నీకన్నా బెటర్ పర్సన్ దొరికేసినారు. ఇలానే డెసిషన్స్ అనేటివి ఇక్కడ చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి. చూద్దాం అంటే ఎలా మరి దీన్ని ఏ విధంగా మనము తీసుకొని వెళ్ళొచ్చు ముందరికి. ఈ కోర్ట్ కార్డ్స్ నుంచి మనకి ఏమన్నా బెటర్ అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇంకొంచెం మెరుగైన స్థితిలోకి వెళ్ళడానికి కానీ, లేదు ఇక్కడ నుంచి మనకి గైడెన్స్ కింద లాగా మనం కార్డ్ తీసుకోవచ్చు. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్ ఎగిరిపడింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా సెన్సిటివ్గా ఉన్నారంటే అసలు మనం బతకలేం. అండ్ ఓవర్ ఎమోషనల్గా, సెన్సిటివ్గా అస్సలు ఉండకండి. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, కానీ నేను ఒక మాట చెప్తా చూడండి, యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ ఇలాంటివి చాలా చూసి రాటు వెళ్ళిపోతారు ఖచ్చితంగా. అండ్ ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి వెళ్తారు కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు మీకు ఎదురుపడినా, లేకపోతే ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురుపడినా కానీ మీరు వాటిని ఎదిరించగలుగుతారు, లైక్ వాటిని మీరు తట్టుకోగలుగుతారు. కానీ
ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మటుకు చాలా ఎమోషనల్గా, ఎప్పుడైతే మనం అనుకున్నట్లు జరగవో మనం చాలా సెన్సిటివ్ అయిపోతాం, కుంగిపోతాం, బాధపడతాం. దట్ నాకెందుకు ఈ పరిస్థితులకు తీసుకొని వచ్చినారు, నన్ను ఎందుకు ఈ పరిస్థితుల్లో పెట్టినారు అని. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారో, ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారో, ఎంత నిలకడగా ఉంటారో, ఎంత మీ మనసు ఏదైతే మాట చెప్తుందో దాన్ని వింటారో మీరు అంత ఎదగగలుగుతారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మందితో డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఒకరు మీ గురించి అనుకున్నట్లు ఇంకొకరు అనుకోవడం లేదు. సో ఇక్కడ ఏమైపోతుందంటే అదే నేను చెప్పాను కదా, శత్రుపీడ కూడా ఇక్కడ ఉంటుంది. ఈవిల్ ఐజ్, ఆ నెగిటివ్ ఎనర్జీస్ కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ బెటర్ జాబ్ వస్తే మనకన్నా ఎదిగిపోతారో ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయి. సో మీరేంటంటే నిమ్మళంగా, బ్యాలెన్స్డ్గా, మీకు మీరు మంచి ఫ్రెండ్. సో మీ మనసు మీకు మంచి ఫ్రెండ్. మీ మనసు మాట మీరు వినండి. మీ మనసు ఏం చెప్తా అంటే ఆ డెసిషన్స్ పైన నిర్ణయాలు తీసుకోండి. మీరు కొన్ని రోజులు టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది, నో డౌట్. ఎమోషనల్గా అయితే మటుకు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. టఫ్ సిచ్యువేషన్ నడుస్తుంది, కానీ టఫ్ సిచ్యువేషన్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ గివప్ ఇచ్చేసినారంటే ఈ కింగ్ పొజిషన్లోకి వెళ్ళలేరు. సో అండ్ ఈ కింగ్ పొజిషన్లోకి మీరు వచ్చినప్పుడు ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో కప్స్ అంటేనే మనకి వాటర్ సైన్. సో వాటర్ సైన్ వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, కానీ ఎంత సెన్సిటివ్ అయితే ఉంటారో అంత సెన్సిబుల్ ఉంటారు. ఇంట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్యూషన్ స్ట్రాంగ్ ఉన్న దగ్గర ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్ అవుతారో మీరు అనుకున్న పొజిషన్కి మీరు లేట్ అయినా కానీ మీరు చేరుకోగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకోవాలో అది ఎక్కువ మందితో డిస్కస్ చేయడము, లేకపోతే అందరితో చెప్పడం కానీ, అందరి సలహాలు తీసుకోవడం కానీ ఇలాంటివి చేయకండి. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, ఒక్కరు ఇద్దరు కూడా వద్దు, ఎవరో ఒక్కరు మీకు బాగా మంచి సలహాలు ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరన్నా ఒకరు ఉంటే వాళ్ళ సహాయం తీసుకోండి. అట్లా కూడా ఎవరు నాకు కనిపించట్లేదు అంటే మీ మనసే మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తుంది. ప్రశాంతంగా కూర్చొని బాధపడకుండా, ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది, నేను సొల్యూషన్ ఎత్తుక్కోవాలి, సో నాకు సొల్యూషన్ చూపించండి అని మీ మనసుని అడగండి. మీ మనసు మీకు మంచిగా గైడ్ చేస్తుంది. సో మనం మేజర్ ఆర్కానా నుంచి ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఒక కార్డు తీసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత కష్టపడతామో కష్టే ఫలి. ఈ కష్టానికి తగిన ఫలితం అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. అది కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ మీరైతే సక్సెస్ అవ్వగలుగుతారు. అండ్ దానికి ఏంటంటే మీరు గివప్ ఇవ్వకూడదు. గివప్ ఇచ్చినారంటే కష్టపడతారు. అండ్ మీరు ఏదైతే దారి ఎంచుకున్నారో ఒక్కొక్కసారి మనం ఏమవుతుందంటే ఇదే నాకు కరెక్ట్ దారేమో అనుకొని మనం అక్కడక్కడే ఎతుక్కుంటూ ఉంటాం. మీరు ఏ ఫీల్డ్స్లో కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు అంటే మీ చేతిలో స్కిల్ ఉంటుంది. సో మీ చేతుల పైన మీరు చేయగలిగే దేంట్లో అయినా కానీ మీరు మంచిగా మీరు ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారు. ప్లస్ ఇంకొకటి కూడా నాకు అర్థమవుతుండేది ఏంటంటే మీరు సొంతంగా చేసుకోగలిగితే మేలు. ఎక్కువ మందితో ఇన్వాల్వ్ అయ్యే దగ్గర ఏమవుతుందంటే మనస్పర్ధలు రావడము, మనసుకి బాధ కలగడము, మీకు రావాల్సిన గుర్తింపు ఇంకొకరుకి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో మీరు వర్క్ చేసే ప్లేస్లో తక్కువ మంది ఉండి అట్లా కూడా కాకుండా అసలుకి మీరు సొంతంగా చేసుకోగలిగితే చాలా మంచిది. ఇంకా సొంతంగా చేసుకోలేము అనుకున్నప్పుడు మీరు మీ జాబ్ ప్లేస్లో ఎంత తక్కువ మంది ఉంటే మీకు అంత బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇంకా ఐటీ ప్రొఫెషనల్స్ ఇట్లా వాళ్ళు అయితే ఇంకా కంపెనీస్లో కొక్కొల్లల మంది ఉంటారు. ఇంక మనం ఇంకా అది మనం కెరీర్ పాత్ కింద చూస్ చేసుకున్నప్పుడు ఇంక మనం ఏం చేయలేం. ఎక్స్పీరియన్స్ అక్కడ మనం పొంది ఆ తర్వాత మనం కావాలంటే ఒక బేబీ కంపెనీ పెట్టుకోవడమో, సిస్టర్ కంపెనీ లాగా. ఎందుకు అంటే మీలో ఆ టాలెంట్ ఉంటే మటుకు మీరు ఖచ్చితంగా మీరు ఓన్గా చేసుకోగలుగుతాను అనుకుంటే మీరు ఓన్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకోవడం చాలా చాలా మంచిది. సో మనకి ఇదండి, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు కన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఖచ్చితంగా మీ డెస్టినీ మీ చేతిలోనే ఉంది. మీ డెస్టినీని మీరు మార్చుకోగలుగుతారు. ఈరోజు చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్లో అయితే మటుకు మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది.
చాలా ఫార్చునేట్గా, చాలా హ్యాపీగా మీరు మీ మీ కెరియర్లో కానీ, మీ జాబ్లో కానీ, మీ బిజినెస్లో కానీ మీరు ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారు. ఈరోజు కష్టం ఉండొచ్చు, మళ్ళా చెప్తున్నాను, కానీ ఆ కష్టం ఫ్యూచర్లో సుఖంగా మారడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. గివప్ ఇవ్వకండి. మీరు ఎప్పుడైతే కొంచెం స్ట్రాంగ్ అవుతారో ఎమోషనల్గా, అన్ని విధాలుగా మీరు బెటర్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోగలుగుతారు. ఈరోజు ఒకలాంటి ఎనర్జీస్ ఉండొచ్చు, కానీ అవే ఎల్లకాలం ఉండవు. సో ఈరోజు ఈ రీడింగ్ చూసేటప్పటికి ఇవి ఎనర్జీస్. కానీ నేను చెప్తున్నాను కదా, కింగ్ పొజిషన్ కోర్ట్ కార్డ్స్లో కూడా చూడండి, పేజెస్ రాలా, నైట్స్ రాలా, క్వీన్స్ రాలా, కింగ్స్ వచ్చినారు. సో అంటే మనం ఆ విధంగా మనం ఎదగగలుగుతాం. అండ్ మన ఫార్చ్యూన్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఎంత ఇప్పుడు కొంచెం కష్టం అనిపించినా కానీ దాన్ని వదలకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో మీరు అంత సక్సెస్ఫుల్గా ఎదగగలుగుతారనమాట. సో మీరు మీ కాన్ఫిడెన్స్ వచ్చి మిమ్మల్ని ప్లేసెస్కి తీసుకొని వెళ్తుంది. దట్ మీ సింహం అడవికి రాజు. సో ఆ విధంగా మీరు గంభీరంగా, ఆ విధంగా కాన్ఫిడెంట్గా, ఆ విధంగా ధైర్యంగా ఉండాలి. మీరు సింహం, గుర్తుపెట్టుకోండి. సో టాప్ ఆఫ్ ది డెక్లో మనకి స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మనము ఒక ప్లేస్లో చాలా కంఫర్టబుల్గా ఉంది అంటే, ఇప్పుడు ఒక అలవాటైపోయిన ప్రదేశం ఉంటుంది. ఒక సంవత్సరం నుంచో, లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచో, లేకపోతే కొన్ని నెలల నుంచో అక్కడ చాలా కష్టం ఉంటుంది. అక్కడేం మీరు ఇష్టపడి పని చేయట్లేదు, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా మాదిరే ఉంటుంది కదా, ఇలానే ఉంటుందేమో. సో నేను తొందరపడి ఇంకా ఇక్కడి నుంచి బయటికి పోతే అక్కడ ఇంకా ఏ రకంగా ఉంటుందో ఆ విధంగా ఆలోచించుకొని, లేదు ఇప్పుడు నేను సొంతంగా బిజినెస్ పెడితే నా బిజినెస్ సక్సెస్ అవుతుందో లేదో, ఇలా అన్నారనుకోండి, మనకేం ఎదుగుదల ఉండదు. ధైర్యం చేసి ఒక అడుగు తీసుకున్నప్పుడే, వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, అప్పుడే ఏంటంటే మీరు ఇండిపెండెంట్గా మీరు ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారు, షైన్ అవ్వగలుగుతారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అల్టిమేట్గా ఇదే చెప్తున్నాను, దట్ మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. యూ హ్యావ్ వెరీ గుడ్ ఫార్చ్యూన్ ఇన్ యువర్ కెరియర్. బట్ ఇక్కడ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకొంచెం బూస్ట్ చేసుకోవాలి. ఇలా ఇంత శ్రమ ఉంది, ఎంత ప్రయత్నిస్తానా, ఎన్ని న్యూ ఆపర్చునిటీస్ వచ్చినా కానీ, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ దాంట్లో ఏదో విధంగా డిఫీట్ చూస్తున్నాము, దానివల్ల హార్ట్ బ్రేక్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్ అంతా ఎక్కువ ఉండదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, అలు పెరగని సైనికుల్లాగా మనం ప్రయత్నిస్తుంటేనే ఒకరోజు మనకు సక్సెస్ వస్తుంది. మొండిగా మనం ప్రయత్నించాలి. లైక్ నేను ఎట్లయితే రోజు వీడియోస్ చేస్తానో, ఒక్కరోజన్నా అనుకుంటాను దట్ ఈ వీడియో అన్నా నాకు మంచిగా వైరల్ అవుతుందేమో, చాలామంది చూస్తారేమో అని నేను రోజు అదే కాన్ఫిడెన్స్తో చేస్తాను తెలుసా వీడియో. సో మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేనే. సో ఆ విధంగా గివ్ అప్ ఇవ్వకూడదు. ఇంట్లో కూడా అడుగుతూ అంటారు, ఏం విను అసలుకి అని. నేనేం చెప్తా తెలుసా, దట్ నేనా వాళ్ళనన్నా ఏదో విధంగా నేను చేస్తూనే ఉంటాను. ఇంకొక రోజు అరే ఈ పిల్ల వదలదురా మనల్ని అని చెప్పి ఏదో విధంగా వీడియోస్ చూడడం మొదలు పెట్టాలి. అప్పటి వరకు నేను వదిలిపెట్టాను నాన్న అని చెప్పి. సో నేను మా నాన్నతో అదే చెప్తాను. సో ఆ విధంగా అన్నది సింహరాశి. సో ఇది నాకు కూడా వర్తిస్తుంది. సో ఇది మనకు వర్తిస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చారు కదా, ఇక్కడ నా సన్ సైన్ వచ్చి క్యాన్సర్. సో we all are traveling in the same path and we are going to succeed in life. Our fortune will change. Fortune favors the brave. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళనే అదృష్టం వరిస్తుంది. మనల్ని కాకపోతే ఇంకెవరిని వరిస్తుంది అదృష్టం. ప్రయత్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ప్రయత్నానికి తగిన ఫలితాన్ని మనం అనుకున్న దాంట్లో మనం ఖచ్చితంగా సాధిస్తాం. మీరు నా ఫీల్డ్ కరెక్టా కాదా ఇట్లా డౌట్స్ పెట్టుకోకండి. మీకు లోపల నుంచి అనిపించి నేను దీంట్లో నిలబడాలని మీకు ఆ గట్టి కోరిక ఉన్నది మీ ఫీల్డే. సో దాంట్లో ఇంకొంచెం ప్రయత్నించాలి. మేబీ దాంట్లో మనం ఇంకొంచెం బెటర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దాంట్లో మనకి ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ రావాలేమో. సో ఇలా
మనమే ఇంకొంచెం మారాలేమో అనుకొని మన సైడ్ నుంచే మనం ఇంకొంచెం బాగా ప్రయత్నిస్తూ ఇంకొంచెం నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఇంకొంచెం మనల్ని మనం బెటర్గా మోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనం అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాన్ని అంతా వదిలేస్తాం. ఎప్పుడైతే మనం చుట్టుపక్కల వాళ్ళ గురించో లేకపోతే చుట్టుపక్కల ఇవి పట్టించుకుంటామో అప్పుడే మనం బాధపడతాం. సో మన లైఫ్లో మనం కింగ్స్, గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ కమాన్, నాకు కూడా మీ సపోర్ట్ అవసరం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రిప్షన్స్ వల్ల ఆ కౌంట్ పెరుగుతా అంటే నాకు కూడా లోపల నుంచి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే నేను కూడా సక్సెస్ కొడతాను కదా. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హలో పాయింట్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మీ రీడింగ్కి స్వాగతం. సో మనం ఫస్ట్ అయితే ఈ నెంబర్ కార్డ్స్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ మన కెరియర్ పాత్ వల్ల రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, లైక్ అంటే మనకి నేనేం చెప్పాలనుకున్నానంటే ఇక్కడ రిలేషన్షిప్స్ అంటే ఎట్లంటే, ఇప్పుడు ఒకరు ఎదుగుతా అంటే చుట్టుపక్కల వాళ్ళు ఈర్షపడడం ఒక విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. సో అటు ఇటు మనం ఏదైనా అయినా కానీ మన వెనకాల ఉండి మనకి ధైర్యం చెప్పేవాళ్ళు, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనకి ఏదో విధంగా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది అయితే మనల్ని ఇంత మంచిగా ఉన్నప్పుడు యూనో ఈవిల్ ఎనర్జీస్ మన వైపు పంపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో నేను ఆ విధంగా రిలేషన్షిప్స్ ఎలా డిస్టర్బ్ అవుతాయి అండ్ మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో అందరూ మంచిగా ఉంటారు. ఎప్పుడైతే అంత మంచి పొజిషన్లో ఉండమో అప్పుడు అందరూ ఏంటంటే అరే నువ్వు అట్లా చేయలేదు కదా, ఇట్లా చేయలేదు కదా అంటారు కదా. సో ఈ విధంగా ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఆ తర్వాత మనం కోర్ట్ కార్డ్స్తో చూద్దాం. అంటే ఇక్కడ పేజెస్, నైట్స్, క్వీన్స్, కింగ్స్ ఉంటారు. ఆ తర్వాత మేజర్ ఆర్కానాతో చూద్దాం. ఫస్ట్ అయితే మనం మైనర్ ఆర్కానాతో పైల్ నెంబర్ 2 వాళ్ళకి కరెంట్ వీళ్ళ సిచ్యువేషన్ కావచ్చు, ఏ విధంగా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, కెరియర్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివన్నీ కొన్ని మనం తీసుకుందాం పైల్ నెంబర్ 2 వాళ్ళకి. ఓ మై గాడ్. 9 of Swords, 6 of Pentacles, Ace of Cups, beautiful, 4 of Cups. సో మీరు ఏదైతే మీరు కొంతమంది ఈ ఫేజ్ దాటేసి ఉండొచ్చు, కొంతమంది ఈ ఫేజ్లో ఉండొచ్చు, కొంతమంది దిక్కు తెలియని పొజిషన్లో ఉన్నారు. అంటే అంత క్లారిటీ రావట్లేదు, భయపడుతున్నారు ఏ అడుగు ఎట్లా వేస్తే ఎలా పోతుందో ఏమో అని చెప్పి. కెరియర్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ ఉంటున్న జాబ్లో కావచ్చు, అంటే సరౌండింగ్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల మీరు పనిచేస్తున్న వాళ్ళతో కావచ్చు, మీరంతా ఇమడలేకపోవడం కానీ, ఇబ్బంది పడుతుండడం కానీ, లేకపోతే మీకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదని చెప్పి బాధపడుతుండడం కానీ, అరే నాకు కూడా ఉంది కదా దీంట్లో నాలెడ్జ్, నేను కూడా చేయగలుగుతాను కదా, నాకెందుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు, నన్నెందుకు ఇట్లా కట్టిపెట్టేస్తున్నారు, నా పాయింట్ ఎందుకు తీసుకోవడం లేదు నేను నిన్న నీతో డిస్కస్ చేసిన పాయింట్ ఈరోజు నీ పాయింట్ అన్నట్లు మీరు చెప్తున్నారు ఏంటి, నేను కదా చెప్పింది. సో ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అంటే రావాల్సిన గుర్తింపు నాకు ఇవ్వట్లేదు, ప్లస్ ఏంటంటే నాకు అంత అంటే ఇష్టమైన జాబ్ కష్టంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకు అంటే అంత ఫేవరబుల్ సిచ్యువేషన్స్ లేని దానివల్ల, ఫేవరబుల్ పీపుల్ లేని దానివల్ల కొంచెం భయాలు అనేటివి ఉన్నాయన్నమాట. ఆ భయాల నుంచి బయటకు వచ్చేసి మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు దేంట్లో అయితే మీరు ఉన్నారో దాంట్లో మీకు తగిన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. కెరియర్లో ఎస్పెషల్లీ యూ విల్ రిసీవ్ వాట్ యూ డిజర్వ్. యాక్చువల్లీ మీరు దేనికైతే అర్హులో దాన్ని మీరు పొందుతారు. సో ఇక్కడ 6 of Pentacles వచ్చి మనకి మైనర్ ఆర్కానా జస్టిస్ కార్డ్, మీకు న్యాయం జరుగుతుంది కెరియర్ పరంగా. అండ్ ఏస్ ఆఫ్ కప్స్, న్యూ ఆపర్చునిటీస్ రావడము, సో మనకి న్యూ పాత్స్ మనం డిస్కవర్ చేయడం కానీ, సో ఈ విధంగా కెరియర్లో ఆ అడ్వాన్స్మెంట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పనా, మీకు సపోర్ట్ ఆఫ్ ద డివైన్ ఉంది. 4 of Cups చూడండి, మేఘాలలోంచి చేయి బయటకు వచ్చి కప్పిస్తున్నారు. మీరు ఎంత అసంతృప్తిగా ఉన్నా కానీ ఎక్కడి నుంచో మీకు ఒక జలక్ లాగా అలా ఒక స్పార్క్, ఒక ఆపర్చునిటీ వస్తూ ఉంటుందన్నమాట. సో మీకు ఆల్రెడీ మీకు కావాల్సినవి కొన్ని మీ ముందర ఉన్నాయి, కానీ మీరు దాంతో అంత తృప్తికరంగా లేరు.
మీరు వాటి వైపే చూడడంలా కొన్ని ఆపర్చునిటీస్ ఇక్కడ, ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ ఉన్నాయి కాబట్టి న్యూ ఆపర్చునిటీస్ కొన్ని క్రియేట్ అయినా కానీ ఇది మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ఆపర్చునిటీస్ కాదు. మీరు ఏదో ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు, ఆ ఆపర్చునిటీ కూడా మీ వైపు వస్తుంది, కానీ మీరు ఏంటంటే దానిపైన ధ్యాస పెట్టట్లేదు. సో మీరు కొంచెం గమనించుకోండి. ఒకవేళ ఎస్పెషలీ మీరు కొత్తగా జాబ్స్లో మీరు ప్రయత్నిస్తుంటే మీకు ఆపర్చునిటీస్ మీ వైపు వస్తున్నాయి, మేబీ మీరు దానిపైన మీరు కరెక్ట్ టైంలో మీరు రెస్పాండ్ అవ్వకపోవడమో లేకపోతే గమనించుకోకపోవడమో, దీనివల్ల మీరు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు పొందలేకపోతున్నారు. సో ఇక్కడ మనం కెరియర్ పాత్ చూస్తే ఆశాజనకంగానే ఉంది. కొంచెం నిరుత్సాహంతో స్టార్ట్ అయినా కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఉత్సాహం వస్తుంది. అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ కావచ్చు, లేకపోతే కొంతమంది హెల్ప్ ద్వారా మీరు అనుకున్న దాంట్లో మీరు ప్లేస్ అవ్వడం కానీ, మీరు ఆ పొజిషన్కి వెళ్ళడం కానీ, కెరియర్లో అడ్వాన్స్మెంట్స్ ఉండడం కానీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే గమనించుకోవాలి. అండ్ ఏదైతే మీరు పని చేస్తున్నారో మీ పనికి తగిన ఫలితం మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎంత పని చేస్తే అంత ఫలితం అయితే మీకు ఖచ్చితంగా రావాల్సిందే. అండ్ మీకు కొత్త రిలేషన్షిప్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ కెరియర్ దీంట్లో. మీకు మీరు ఇక్కడ మీకు కోరుకునేటివి మీకు వస్తుంది అని చెప్పాను కదా, మీకు ఇక్కడ పరిచయాలు పెరిగే కొద్దీ మీరు కొన్ని రేర్ ఆపర్చునిటీస్ కూడా పొందుతారనమాట. సో మీరు గమనించుకుంటూ ఉండండి, మీ పరిచయాలు మీరు ఎంత ఇదిగా మీరు పెంచుకోగలిగితే. ఇక్కడ రిలేషన్షిప్స్ కొన్ని మీ వైపు వస్తున్న రిలేషన్షిప్స్, కొత్త రిలేషన్షిప్స్ మీకు చాలా ఫ్యూచర్లో పనికొస్తాయి. సో తొందరపడి అలాంటి వాళ్ళని మనము దూరం చేసుకోకండి. గమనించండి మీ వైపు వస్తున్న కొత్త మనుషులు వాళ్ళు ఏ ఇంటెన్షన్స్తో మీ వైపు వస్తున్నారు, మీ కాన్వర్జేషన్స్ ఎట్లా నడుస్తున్నాయి, వీళ్ళు మీకు ఏమైనా ఫ్యూచర్లో పనికి వస్తారేమో మనకు తెలియదు, ఏ రోజు ఎవరితో ఏ విధంగా మనకి పని పడుతుందో. సో రిలేషన్షిప్స్తో అయితే మటు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనుషులతో డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరిని ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్ అండ్ బ్యాలెన్స్డ్గా ఉండండి రిలేషన్షిప్స్లో. అవి మీకు ఫ్యూచర్లో పనిచేయచ్చు, ఫ్యూచర్లో మీకు అవి ఖచ్చితంగా పనికొస్తాయి. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. మనకి కోర్ట్ కార్డ్స్ నుంచి ఏం కార్డ్ వస్తుందో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎగిరి పడదంట, సో మనమే కట్ చేసి తీసుకుందాం. నైట్ ఆఫ్ సోర్డ్స్. మీకు ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్లో మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా ఫాస్ట్గా వస్తాయి మీ వైపు ఆపర్చునిటీస్. ఇప్పుడు నా వైపు అసలు ఏం ఆపర్చునిటీస్ రావట్లేదు, నాకు అసలుకి ఏమి దిక్కుదోచని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీకు ఒక టైం పీరియడ్లో మీరు ఊహించని విధంగా మీ వైపు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. దానికి మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి. సో ఈ టైంలో మీరు చేయాల్సింది, మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దానిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటే డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఫ్లాషెస్ లాగా వస్తాయి. సో వీటిని మీరు ఎంత తొందరగా మీరు గ్రాప్ చేసుకోగలిగితే మీరు అంత బెటర్గా మీరు ఎదగగలుగుతారు కెరియర్ వైజ్. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మీ వైపు వచ్చినప్పుడు మీరు దీనికి సంసిద్ధంగా లేకపోతే, అంటే ఈ ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు ఏ ఆపర్చునిటీ ఏ విధంగా వస్తుంది, ఏ ఆపర్చునిటీ రిక్వైర్మెంట్ ఏంటో మనకు తెలీదు. సో ఇక్కడ మనం ఎలాంటి ఆపర్చునిటీస్, ఎందుకంటే మనం ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ ఫీల్డ్లో ఆ పొజిషన్కి ఏమేమైతే కావాలో అవి మనకు ముందే తెలుసుకొని ఉండాలి మీరు. ఈ రిలేషన్షిప్స్ కూడా మీకు ఆ విధంగా పనిచేస్తాయి. మీ సీనియర్ పీపుల్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలోనే మీ సిస్టర్స్ బ్రదర్స్ లేకపోతే ఎవరన్నా కానీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మీరున్న ఫీల్డ్లోనే ఉంటే వాళ్ళ నుంచి తెలుసుకోండి దట్ మీకు ఎలాంటి ఫీల్డ్లో మీరు అంటే కోర్సెస్ కావచ్చు ఏదన్నా కావచ్చు వాటిలో దేంట్లో మీకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి పెట్టుకోవాలి. సో దట్ ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీరు గ్రాప్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉండడానికి. సో ఆ విధంగా కానీ మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు మంచి జాబ్స్ కొట్టడం కానీ మీ జాబ్లో మీరు మంచి పొజిషన్కి వెళ్ళడానికి కానీ హై ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఫ్లాష్ కార్డ్స్ లాగా అట్లా మెరుపు వేగంతో వస్తాయి.
రామమ్మ మెరుపుతిగా అంటే జింగ్ అని వచ్చి జింగ్ అని వెళ్ళిపోతుంది చూడు, అట్లా మాదిరి. సో మీరు యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, మీరు వెల్ ప్రిపేర్డ్. ఇట్లా ఏమంటారు, గమనించుకోకుండా మీ లోకంలో మీరు, మీ దీంట్లోనే మీరు ఇలా ఉండకండి, అలర్ట్గా ఉండండి. ఇక్కడ అలర్ట్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత అలర్ట్గా ఉంటే మీరు అంత మంచి ఆపర్చునిటీస్ని మీరు గ్రాప్ చేసుకోగలుగుతారు. ప్లస్ మీ స్టామినా ఏంటి, మీ స్కిల్ ఏంటి, మీ పొటెన్షియల్ ఏంటి, వీటిపైన కూడా మొహమాటం లేకుండా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మీరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అనుకున్నంత పర్ఫార్మెన్స్ మనం ఇవ్వలేము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి అంత క్వాలిఫికేషన్ ఉండాలని కాదు. డిగ్రీస్ ఉండి నాకు అన్ని డిస్టింక్షన్లో పాస్ అయినానని చెప్పి సర్టిఫికేట్ చూపించుకుంటే పనికిరాదు. జాబ్ ఉండేటప్పటికి మీరు ఆ నిమిషానికి మీరు దాన్ని సాల్వ్ చేయగలుగుతారా, ఆ నిమిషానికి ఆ ప్రెషర్ని మీరు తట్టుకోగలుగుతారా, మీకు ఒక టైం ఇచ్చి ఈ టైం లోపల మీరు దాన్ని కంప్లీట్ చేయగలుగుతారా, మీరు అంత అఫిషియెంటా. లైక్ ఎన్ని డిగ్రీస్ ఉన్నా కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ వర్క్ కావాల్సిన ఇది మీరు ఇవ్వగలిగితే యూ విల్ బి సెలెక్టెడ్. దెర్ ఆర్ మెనీ పీపుల్ అంత పెద్ద డిగ్రీస్ లేకపోయినా కానీ పెద్ద పొజిషన్స్లో ఉంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆప్టిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ మైండ్ ఎంత స్పాంటేనియస్గా ఉన్నారు మీరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. జస్టిస్ మనం మైనర్ ఆర్కానా జస్టిస్ కార్డ్, మేజర్ ఆర్కానా జస్టిస్ కార్డ్. మీకు న్యాయం ఉంది. మీ కెరియర్లో మీరు ఏదైతే మీకు న్యాయం జరగాలి, ఏది జరిగితే మీరు మీ కెరియర్లో మీరు అనుకునేది మీరు చేయగలుగుతారు, నాకు న్యాయం వచ్చింది అనుకుంటారు, ఆ న్యాయం ఉంది, జస్టిస్ ఉంది. ఇక్కడ ఆ కార్మిక్ కంప్లీషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ కర్మ, మీ కర్మ అంటే మామూలుగా ద వర్క్ వీ డూ ఆల్సో ఈజ్ నోన్ యాజ్ కర్మ, రైట్? సో మీరు మీ కర్మ, మీ జాబ్ ఏదైతే ఉందో దీంట్లో మీ కర్మ అటాచ్ అయ్యింది. కొంతమంది మెడికల్ ఫీల్డ్స్లో అని అంటారు ఈ పైలు చూస్తున్న వాళ్ళు. సో మెడికల్ ఫీల్డ్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇట్లా మాదిరా వేర్ యు నో యూ విల్ బి డీలింగ్ విత్ పీపుల్. లిటరల్గా రోజు మనుషులతో డీల్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా మనుషులతో డీల్ చేస్తూ ఇవన్నీ కూడా ఏంటంటే, అందుకనే మీరు ఏంటంటే అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు డాక్టర్ అలర్ట్గా లేకపోతే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు రాంగ్ డయాగ్నోసిస్ చేస్తే మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ మొత్తం పోతుంది. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మీ కర్మకు అటాచ్ అయింది. ఇక్కడ జస్టిస్, కార్మిక్ కంప్లీషన్స్ ఉన్నాయి. సో న్యాయం జరుగుతుంది. మీ కెరియర్ పాత్ ఆర్ మీ లైఫ్ పర్పస్, వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ యాజ్, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ జస్టిస్, యువర్ కర్మ. సో కొంచెం అలర్ట్గా ఉండడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అది శరవేగంగా వస్తాయి మీ వైపు వచ్చేటప్పుడు కూడా, ఇట్లా దూసుకొని వస్తాయి అన్నమాట. సో దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉంటే, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత మంచిగా ఉంటే, మీ రిలేషన్షిప్స్ ఎంత బెటర్గా ఉంటే, మీరు మనుషులతో మాట్లాడడం కానీ, ఇక్కడ మనుషులతో మాట్లాడి ఒప్పించి చేసుకోవాల్సిన జాబ్స్ కూడా ఉంటాయి. కొంతమంది లిటరల్గా బ్యాంక్ జాబ్స్ చేస్తానంటారు, ఎల్ఐసి, సో వేర్ ఈ మ్యూచువల్ ఫండ్స్ పైన ఇన్వెస్ట్ చేయించడం కానీ ఇట్లాంటివి కూడా నడుస్తూ ఉంటాయి. సో డైరెక్ట్గా యుల్ బి డీలింగ్ విత్ పీపుల్. సో మీ రిలేషన్షిప్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బెటర్గా ఉండి, మీ మీ మనుషుల్ని మీరు ఏ విధంగా అయితే మెస్మరైజ్ చేయగలుగుతారో, మీరు ఆ స్కిల్ మీలో ఉంటే, దట్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు గెయిన్. మీ కెరియర్లో మీ గ్రోత్ కూడా ఆ విధంగానే ఉంటుంది. జనరాసిటీ, మనం సంపాదిస్తున్న డబ్బులో కొంచెం దాన ధర్మాలు కూడా ఇక్కడ చేయాలి. ఎందుకంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది కదా, అంటే ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మైనర్ ఆర్కానా జస్టిస్ కార్డ్ అని చెప్తే మేజర్ ఆర్కానా జస్టిస్ కార్డ్ కూడా వచ్చింది. కాబట్టి మీ సంపాదనలో కొంచెం శాతం మీరు దాన ధర్మాలకి ఉపయోగించినారంటే మీకు ఇంకా బెటర్గా ఇంక్రిమెంట్స్ కావచ్చు, బోనస్లు కావచ్చు, మనీ మల్టిప్లికేషన్ మల్టిప్లై అవుతుందన్నమాట. ఆ విధంగా మీ శాలరీ కావచ్చు, లేకపోతే మీ ప్రాపర్టీ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, ఏదన్నా కానీ ఆ విధంగా ఇంకా గ్రోత్ బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా కొంచెం చారిటీ కోసం, దాన ధర్మాల కోసం అయితే మటుకు కొంచెం డబ్బులు X%, ఇప్పుడు నేను 100 రూపాయలు సంపాదిస్తున్నా, ఒక రూపాయో, మినిమం 1 రూపాయో 5 రూపాయలు ఎంతో కొంత నేను ఇంకొకరికి సహాయం చేస్తాను.
ఏదో విధంగా ఒకరికి ఎడ్యుకేషన్ చెప్పిస్తాను, లేకపోతే ఒకరికి బట్టలు కొనిస్తాను, లేకపోతే ఒకరికి నెల రోజులు నేను వాళ్ళకి సరుకులు నెల రోజులకి సరిపడా సరుకులు ఇస్తాను, ఏదో ఒకటి ఏదో విధంగా యూ హ్యావ్ టు డూ దట్. అండ్ ఇప్పుడు వరకు జాబ్ రాని వాళ్ళకైనా కానీ మీరు కొంచెం ఇలా ఏదన్నా కానీ ఒక చారిటీ వర్క్ ఏదైనా చేస్తే మీరు అనుకోని దట్ నాకు ఇట్లా జాబ్ కావాలనో లేకపోతే నాకు ఇట్లా కావాలి అనుకున్నప్పుడు అట్లా ఆ చారిటీ వర్క్ ఏదైనా చేస్తే మీరు ఆ విధంగా కూడా మళ్ళీ మీకు నచ్చిన జాబ్ని పొందొచ్చు. ఆవుకి మనం గడ్డి పెట్టడం కానీ గోశాలలో, సో అట్లాంటిది ఏదో ఒకటి సంథింగ్. పశువులకి మనం పెట్స్ కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, లేకపోతే మనకి స్టే డాగ్స్ కావచ్చు, రోడ్ పైన వెళ్తాయి కదా పిల్లులు కుక్కలు, ఏదైనా కానీ దేనికన్నా కానీ ఫీడ్ చేయడం ఇలాంటివి చేస్తే మీరు ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎర్త్ రిలేటెడ్ మనకి ఇది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ వాండ్స్ రాలా, అంత ఫైర్ ఎనర్జీ ఒక్కటే లేదు ఇక్కడ ఎయిర్ ఎనర్జీ ఉంది, ఎర్త్ ఎనర్జీ ఉంది, వాటర్ ఎనర్జీ కూడా ఉంది. సో ఎయిర్, ఎర్త్, వాటర్, నీళ్ళు, మేనిఫెస్టేషన్, వాటర్ మేనిఫెస్టేషన్ చేసినా కానీ మీకు మంచిది. సో ప్రకృతితో కొంచెం దగ్గరగా ఉండి గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్, ఎందుకంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది. సో కర్మ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఎంతసేపు నేను చెప్పిందే జరగాలి, నేను అనుకున్నట్లే జరగాలి ఇలా కాదు, కొన్ని దగ్గరలో మనం అడ్జస్ట్ అవ్వాలి. అందుకని ఇక్కడ 6 of Pentacles కూడా వచ్చినట్టుంది. అంటే మనకు దక్కేది మనకు దక్కుతుంది, ఇతరులకు దక్కాల్సింది కూడా ఇతరులకు దక్కాలి. అంతా మనకు దక్కాలి అనుకోవడం నో, అది దట్ విల్ నాట్ గివ్ యూ. అండ్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది కాబట్టి మళ్ళా ఒక్కి నక్కారిస్తున్నాను. ఏంటంటే ఇది కర్మ రిలేటెడ్ కార్డ్. ఇక్కడ మీరు బెటర్ కర్మ పొందాలన్నా లేకపోతే ఏదైనా చెడు కర్మ ఉంటే దాన్ని తుడిచేయాలన్నా కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్, మీరు మనుషులతో ఎంత మీరు కోఆపరేట్ చేసి మీరు అడ్జస్ట్ అయ్యి మీరు సర్దుకొని మీరు వెళ్ళిపోతారో మీరు అంత మంచిగా మీ కెరియర్లో మీరు ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారు. అండ్ ఇక్కడ మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ చారిటీ. అది మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. టాప్ ఆఫ్ ద డెక్లో ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ సంథింగ్, ఏదైనా కానీ జాబ్ కోసం మీరు సీరియస్గా ప్రయత్నిస్తుంటే మీకు a న్యూ స్టార్ట్ ఇస్ కమింగ్. ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ కప్స్తో న్యూ ఆపర్చునిటీస్, దీంతో ఇది మ్యాచ్ అవుతుంది. న్యూ స్టార్ట్ ఇస్ కమింగ్. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఆల్రెడీ జాబ్లో ఉంటే ప్రమోషన్స్ రావడం కానీ హైక్ రావడం కానీ ఏదో విధంగా ఒక కొత్త బిగినింగ్ అయితే ఉంది, ఒక కొత్త స్టార్ట్ అయితే ఉంది. ఖచ్చితంగా మీరైతే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అండ్ భయపడకండి, భయపడడంతో మనం చేయాల్సింది కూడా ఒక్కొక్కసారి మనం చేయలేము. సో ధైర్యంగా ఉండండి. అండ్ మీరు ఏది చేసినా నిజాయితీగా చేయండి. అండ్ నిజాయితీతో పాటు మంచిగా రిలేషన్షిప్స్ ఉంచుకోండి. మనకి ఎంత చెడ్డ చేసే వాళ్ళైనా కావచ్చు, మనకి నచ్చని వాళ్ళైనా కావచ్చు, ఏదో ఒక టైంలో మళ్ళీ మనకి పనికి వస్తారు. ఏదో విధంగా మనం మళ్ళీ వాళ్ళతో ఏదో ఒకటి డీల్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. సో కాబట్టి మీరు మీ సైడ్ నుంచి అయితే మటుకు మీరు ఆ కంపాటబిలిటీ అనేది ఉంచుకోండి ఏదో విధంగా. అండ్ చాలా చాలా అలర్ట్గా ఉండాలి. అలర్ట్నెస్ విల్ హెల్ప్ యూ. సో తద్వారా ఇది చెప్పా కదా, రామమ్మ మెరుపుతీగా అన్నట్లు జబ్ అని ఉంటుందన్నమాట. సో మీరు ఎంత అలర్ట్గా ఉంటే మీరు అంత మంచి ఆపర్చునిటీస్ని మీరు గ్రాప్ చేయగలుగుతారు. అండ్ అ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. జస్టిస్, యూ నీడ్ టు బీ ఇన్ బ్యాలెన్స్. నా ఎమోషనల్ స్వింగ్స్ ఇట్లున్నాయి, నేను అరిచేస్తా, నేను ఇది చూపించేస్తా, నేను అది చూపించేస్తా, అది రివర్స్లో మళ్ళీ మనకు వస్తుంది. వచ్చినప్పుడు మనం తట్టుకోగలగాలి. సో అందుకని ఏదైనా చేస్తుండేటప్పుడు ఫస్ట్ మళ్ళీ రివర్స్లో నాకు వస్తే నేను ఎట్లుంటాను, హ్యావ్ దట్ ఎంపతి. ఇదే పొజిషన్లో మళ్ళీ నేనుంటే నా పరిస్థితి ఏంటి? ఈరోజు నాకు ఒక పొజిషన్ ఉందనో లేకపోతే నా చేతిలో డబ్బులు ఉన్నాయనో నేను డామ్ డూమ్ డూష్ అంట. ఆ తర్వాత ఒకరోజు వస్తుంది, ఇంకొకరు నా పైన ఎవరన్నా వస్తారు, లేకపోతే ఇంకో విధంగా నా పొజిషన్ ఉంటుంది. అప్పుడు నేనేం చేయాలి? సో కీప్ దాట్ ఇన్ మైండ్. అండ్ నాకు చూస్తుంటే మీ కెరియర్ వైజ్ నేను చూస్తున్నంత వరకు వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, you just keep this in mind. You are not the only one
who is going to gain from this. And మీరు ఏది అచీవ్ చేయాలన్నా కానీ, మీరు ఏది పొందాలన్నా, మీరు ఏ విధంగా చూసినా కానీ ఇక్కడ నాకు మీతో పాటు ఇంకొకరు కనిపిస్తున్నారు. సో ఇట్స్ అ పార్ట్నర్షిప్. యూ డివైన్, మీరు దేవుడు, మీరు యూనివర్స్, మీరు ఇంకొక పార్ట్నర్. సో ఏదైనా కానీ ఇక్కడ ఇద్దరుగా కనిపిస్తున్నారనమాట లిటరల్గా నాకు. సో సంబడీ ఈజ్ వాచింగ్ మీ అనేది మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత కష్టమైనా కానీ చూస్ ద రైట్ పాత్ అండ్ ఈజీ ఆప్షన్స్ని అస్సలు మైండ్లోంచి తీసేసేయండి. బ్యాక్ డోర్స్ నుంచి జాబ్ సంపాదించుకుంటా, బ్యాక్ డోర్స్ నుంచి ప్రమోషన్స్ కొడతా, ఈ బ్యాక్ డోర్స్ నుంచి వెళ్ళేటప్పుడు బ్యాక్ డోర్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది. అది మటుకు గుర్తుపెట్టుకోండి. మీరు ఏమున్నా కానీ లాయల్గా, హానెస్ట్గా, ఎంపాథెటిక్గా ఉంటేనే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. బ్యూటిఫుల్ గాడ్నెస్. ప్లీజ్ మీకు కానీ రీడింగ్ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.